మొదటిది, వేదాంత విద్యార్థులకు సంస్కృత భాషలో ప్రవేశం ప్రావీణ్యం ఎందుకు అవసరము? వేదాంతము అంటే అద్వైతం. అద్వైత వేదాంతము అని దాన్ని వేదాంత శబ్దాన్ని అద్వైత అనే ఉపపదం పెట్టనక్కర్లేదు, దానికి అలాంటి విశేషణం వేయనక్కర్లేదు. వేదాంతం అంటే అద్వైతమే. ఎందుకంటే వేద అంత, వేదము యొక్క సారము ఉపనిషత్తు, ఉపనిషత్తులలో బోధించే తత్వము అద్వైతము. ఆ అద్వైతాన్ని లోకానికి అందించిన మహాపురుషులు భగవత్ శంకరాచార్యులు. వారు వ్రాసిన భాష్యములు, వాటికి ప్రస్థానత్రయము అని పేరు. 10 ఉపనిషత్తులకు, భగవద్గీతకు, సూత్రాలకు వారు వ్రాసిన భాష్యము వేదాంతమునకు మూలము. ఆ భాష్యములు సంస్కృత భాషలో ఉంటాయి, ప్రౌఢమైన సంస్కృత భాషలో ఉంటాయి. కాబట్టి వేదాంత శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాలి అంటే సంస్కృత భాష అత్యావశ్యకము. ఉదాహరణకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక కొత్త విద్యా శాఖ మనకి ప్రపంచంలో వచ్చినది. అంతకుముందు కంప్యూటర్స్ అనే ఒక కొత్త విద్యాశాఖ, బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చినది. అవి ఇంగ్లీష్ భాషలో వచ్చాయి, మౌలికంగా ఇంగ్లీష్ భాషలో వచ్చాయి. కాబట్టి కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ లేక హార్డ్వేర్ కానీ ఎంతో కొంత తెలుసుకోవాలి అంటే ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం అవసరం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధ్యయనం చేయాలంటే ఇంగ్లీష్ భాష తెలిసి ఉండాలి. ముందు ఇంగ్లీషులో వాటిని తెలుసుకుని తర్వాత లౌకిక ప్రాంతీయ భాషల్లోకి మార్చడం సంభవము కావచ్చు గాక, కానీ మౌలికంగా ఇంగ్లీష్లో ఉంటాయి అవి. అదేవిధంగా వేదాంత శాస్త్రము మౌలికముగా సంస్కృత భాష యందు గలదు. కాబట్టి సంస్కృత భాషలో ప్రావీణ్యము ఉన్నట్లయితే శంకర భగవత్పాదుల యొక్క భాష్యములను, వారి ప్రకరణ గ్రంథములను మనం మూలములో అధ్యయనం చేసి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. దైవాద్వా చాలామంది మహాపురుషులు శంకరుల సాహిత్యాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ఉన్నారు. ఇంగ్లీషే కాకుండా ప్రాంతీయ భాషలు, తెలుగు, కన్నడ ఇత్యాది భాషలలో, హిందీలో కూడా చక్కటి అనువాద గ్రంథాలు లభ్యమవుతున్నాయి. కాబట్టి ఆత్మతత్వము నరయుటకు సంస్కృతము అత్యావశ్యకము అని చెప్పకపోయినా వేదాంత శాస్త్రమును, శంకర భగవత్పాదుల యొక్క భాష్యాలను మూలమునందు చదివి వాటి తాత్పర్యమును గ్రహించాలి అని ఎవరైనా అనుకుంటే వారికి సంస్కృతము అత్యావశ్యకమవుతుంది. సంస్కృతంలో ప్రవేశం ఉంటే భాష్యాలు బాగా అర్థమవుతాయి. ప్రావీణ్యం ఉంటే భాష్యాలు కరతలామలకంగా ఉంటాయి. తర్వాత ఈ భాష్యాలని పాఠం చెప్పాలంటే మటుకు ప్రవేశం సరిపడదు, ప్రావీణ్యము ఆవశ్యకమవుతుంది. సంస్కృతంలో ప్రవేశం లేకున్నా, ప్రావీణ్యం లేకున్నా పాఠం చెప్పినట్లయితే సంస్కృత భాష్యాన్ని దాంట్లో తప్పులు దొర్లుతాయి, సరిగ్గా ఉండదు, అది అసంపూర్తిగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, పండితులు మెచ్చరు. ఆ విధంగా వచ్చిరాని సంస్కృతంతో భాష్యాలను, సంస్కృతంలోని గ్రంథాలను బోధించటానికి పూనుకునే గురువులు, ముఖ్యంగా ఆధునిక కాలంలో యూట్యూబ్ గురువులు ఎందరో కొందరు ఉన్నారు. వారు చేసే ప్రయత్నము సరైనది కాదు. వారు అలాంటి ప్రయత్నం చేయటానికి బదులుగా అర్జెంటుగా గురువులు అయిపోవడానికి బదులుగా సంస్కృతాన్ని మరింత లోతుగా అధ్యయనం చేస్తే బాగుంటుంది. కాబట్టి ఓవరాల్గా భాష్యములలో కృషి చేయాలనుకుంటే సంస్కృత భాషాధ్యయనము, ప్రవేశము కలుగుట, ప్రావీణ్యము కూడా కలుగుట ఆవశ్యకమవుతుంది. అయితే ఆత్మతత్వాన్ని తెలుసుకుని అనుభవానికి తెచ్చుకోవడానికి భాష ఆవశ్యకం కాదు, అది భాషకు సంబంధించిన విషయం కాదు. అంచేతనే పాశ్చాత్య దేశాల్లో కూడా ఎంతోమంది మహాపురుషులు ఉపనిషత్తుల అనువాదములను, భగవద్గీత యొక్క అనువాదములను చదివియో లేక ఇంకో విధంగానో ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్న మహాత్ములు ఉండనే ఉన్నారు. కాబట్టి ఆత్మతత్వ సాక్షాత్కారము, అనుసంధానము అనే వాటికి భాషతో సంబంధం లేదు, ఏ భాష అయినా కూడా. కానీ సంస్కృత
భాషలో ఉన్న మూల గ్రంథాలను అధ్యయనం చేసి వాటిని ఎంజాయ్ చేస్తూ వాటిలో ఉండే సారాన్ని గ్రహిస్తూ ఉండాలి అన్నట్లయితే సంస్కృత భాష అత్యావశ్యకము. మూల గ్రంథములను బోధించాలి అనుకుంటే మటుకు సంస్కృత భాష యందు ప్రౌఢమైన పాండిత్యం, ప్రావీణ్యం చాలా ఆవశ్యకమవుతుంది.